నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, ఈరోజు ఏదైతే మావోయిస్టులకి ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. నియర్లీ 30 మంది 30 మంది అయితే చనిపోయారు. ఇందులో ముఖ్యంగా అగ్రనేత అయిన నంబల కేశవరావు గారు చనిపోవడం జరిగింది. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్ నక్సలిజం గురించి? అంటే నక్సలిజం గురించి చెప్పాలంటే ఎప్పుడైనా నిర్మూలన కాదు, నిర్మాణాత్మకంగా ఉండాలి. వ్యక్తి నిర్మూలన కాదు, ఎంతమందిని అంటే చంపుకుంటూ పోతాం. సరే, ఏమైనా లొసుగులు ఉండొచ్చు, ఏమైనా తప్పులు ఉండొచ్చు, సమాజంలో ఏమన్నా ఇబ్బందులు ఉండొచ్చు. దాన్ని ప్రశ్నించే తత్వంతో ప్రజాస్వామ్యయుతంగా సాధించుకోవాలా, నిర్మాణాత్మకంగా ఉండాలా. నేను మొదటి నుంచి అంటే నేను జనరల్గా చాలా సందర్భాల్లో చెప్పిన వ్యక్తి నిర్మూలన కాదు, వ్యక్తి నిర్మాణం ముఖ్యం. అందులో అంటే ఇప్పుడు యాక్చువల్గా చూసుకున్నట్టుంటే కంట్రీ, రాష్ట్రం ఏదైనా కానీ ఇట్లాంటి హింసాత్మకంగా ఉంటే కంట్రీ కూడా డెవలప్ కాదు. అందులో భాగంగానే నేను అనుకుంటున్నాను ఏంటంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు టోటల్గా వాళ్ళు ఏదో పీరియడ్ కూడా చెప్పారు. కొంత నాకు డేట్ కరెక్ట్ ఐడియా లేదు కానీ ఏదో డేట్ వరకు కూడా చెప్పి అప్పటి వరకు నక్సలిజం ఉండదు, నక్సల్స్ ఒక వ్యక్తి కూడా ఉండడు అనేది నా రీసెంట్లీ అమిత్ షా మాట్లాడిన సందర్భం చూసినాను. అంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా కంట్రీ డెవలప్ కావాలా, ఈ రకంగా హింసాత్మకంగా ఉంటే ఇబ్బందులు అవుతుంది, కంట్రీ అభివృద్ధి కాదు, ఇండస్ట్రియల్ కానీ ఉద్యోగుల పరంగా కానీ నిరుద్యోగం పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతున్నది. అయితే కొన్ని పార్టీలు విమర్శిస్తుంటాయి. కొన్ని పార్టీలు ఏంటంటే ఎప్పటికప్పుడు రాజకీయంగా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేను చాలా మటుకు చూసినాను ఏంటంటే జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలైనా కుటుంబ పార్టీలకు సంబంధించింది ఏంటంటే వారు అధికారంలో ఉన్నప్పుడు నక్సలిజం పట్ల ఒక రకంగా ఉంటారు, అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటారు. సేమ్ ఎట్ ఏ టైం ఇప్పుడు చూస్తున్నాం, ఈ మధ్యన చూస్తున్నాం అధికారంలో ఉన్న పార్టీ ఏం మాట్లాడుతుంది, అధికారంలో లేని పార్టీ ఏం మాట్లాడుతున్నది. ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులను చాలామంది నక్సల్ చంపేశారు, మినిస్టర్స్ను చంపింది, స్పీకర్స్ను చంపింది. ఇట్లాంటి కాంగ్రెస్ కూడా చాలామంది పొడగొట్టుకున్నది. ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ లేకముందు అప్పుడున్న టీడీపీ బీఆర్ఎస్ చంద్రశేఖరరావు ఇల్లు పేల్చేసిరు. ఆ చంద్రశేఖరరావు టార్గెట్ ఇప్పటికైనా భయపడుకుంటూనే ఉంటుంటాడు. అంటే నక్సల్స్కి సంబంధించిన విషయంలో ఏంటంటే అప్పుడేమో ఆ రకంగా చంద్రశేఖరరావు మాట్లాడింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మన సభల చర్చలు జరపాలని అంటే ఎవరైనా అధికారం కోసం దీంట్లో బలవుతుంది ఎవరు? పోలీస్ వాళ్ళు, ఉద్యోగం కోసం చేసే పోలీస్ వాళ్ళు బలవుతున్నారు. వీళ్ళు ఎవరైతే పోరాటం నక్సల్స్ పోరాటం అంటున్నారో, దళిత గిరిజనుల అభివృద్ధి, బీసీ అభివృద్ధి అని అనుకుంటా ఉద్యమం బాట పట్టిస్తున్నారో వాళ్ళే ఎక్కువ చనిపోతున్నారు. మీరు చూడండి, చరిత్ర మొత్తం చూడండి, దళిత గిరిజనులు, ముఖ్యంగా దళిత గిరిజనులే ఎక్కువ వీళ్ళు నక్సల్స్ వల్ల నక్సల్స్ చంపేసారు ఇన్ఫార్మర్ల పేరుట. మీరు చూడండి టోటల్గా చరిత్ర. చెప్పేది ఏంది? దళిత గిరిజనుల అభివృద్ధి కోసం మేము చేస్తున్నామని చెప్తారు, వాళ్ళనే పొట్టన పెట్టుకున్నారు. అంటే అటు ఉద్యోగం కోసం కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఉద్యోగం చేస్తున్న పోలీసు వాళ్ళను చంపేస్తున్నారు. ఏదైతే హక్కులు ఉన్నాయో వాళ్ళ హక్కులు కాపాడతామంటూ వాళ్ళని కూడా చంపుతున్నారు. దీని అనుక ఏంటంటే టోటల్గా ఈ నక్సల్స్కి సంబంధించిన విషయంలో నేను స్టడీ చేసినంత వరకు ఇది ఒక పెద్ద విదేశీ కుట్ర. అది ఎవరికి అర్థం కాదు. విదేశీ కుట్ర భాగంగా వీళ్ళు బలైపోతూ ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ పాకిస్తాన్ అనుకోండి, చైనా అనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారంటే మన సమాజంలో ఉన్న చిన్న చిన్న లొసుగులను ఇది చేసుకొని ఈ రకంగా చేస్తున్నారు. అందులో భాగంగా ఇంతవరకు మనం నష్టపోయినాం. ఇక ముందు నష్టపోకుండా ఉద్యోగపరంగా కానీ, నిరుద్యోగపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఎదుగుతున్న క్రమంలో ఇదంతా కూడా నిర్మూలించాల్సిందే నక్సల్స్ను. నక్సల్స్ వ్యవస్థ కూడా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల బాగోగుల కోసం ఈరోజు పాలిటిక్స్లో ప్రతి ఒక్కరు పాత లెక్కలు లేవు, పాత సమాజం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గెలవచ్చు, ప్రజాస్వామ్యయుతంగా గెలవచ్చు, వార్డు మెంబర్ కాడికి వెళ్ళి రాష్ట్రపతి ప్రైమ్ మినిస్టర్ దాకా ఎదగవచ్చు. ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా రాజకీయంగా ఇది చేసుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ మనము మన దేశంలో ఉన్న లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు ఇది చేసుకుంటూ మనం చైతన్యవంతులమై ప్రజలను చైతన్యవంతులను చేసుకుంటూ మనం మన దేశాన్ని మనం అందరం ప్రేమించాల్సిన అవసరం ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం. ఆపరేషన్ కగార్ కరెక్టే అంటారా? 100%. నేను ఆపరేషన్ కగార్ అనుకోండి, ఏ పేరు అనుకోండి, నేను ఇంతకుముందే చెప్పిన దీని అంతటికి ఏమున్నదని అంటే విదేశీ శక్తులు వీళ్ళు వెనుక ఉంటాయి. విదేశీ శక్తులు ఆడినట్టు ఆడుతుంటారు వీళ్ళు.
దానికి ఏమన్నా అంటే వేరే రకంగా మాట్లాడుతుంటారు. కానీ 100% భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడంలో భాగంగా పాకిస్తాన్, చైనా తొత్తులు అందరూ కూడా ఈ కమ్యూనిస్ట్ మీన్స్ ఈ నక్సల్స్ సిద్ధాంతపరంగా వాళ్ళు పెట్టిన దానికి ప్రలోభపడి ఈ రకంగా భారతదేశాన్ని వాళ్ళు ఉన్న ఇంటినే వాళ్ళు తగలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా జరగకుండా ఈ కగారు విషయం అనుకోండి, ఏదైనా నక్సల్స్ నిర్మూలన అనేది 100% కరెక్ట్. సార్ రైట్ సార్. అలాగే రీసెంట్గా ఏదైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది మనకి రీసెంట్గా జరిగింది రీసెంట్ టైమ్స్లో, ఆ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లోనే చీలికలు జరుగుతున్నాయి అన్నట్టు వినిపిస్తుంది. బలుచితన్ వచ్చేసి మాకు ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ వచ్చిందంటూ ప్రకటించుకుంది. అంటే ఏంటి అంతర్యుద్ధం జరుగుతుంది అనుకోవచ్చా పాకిస్తాన్లో? అంటే ఒకటమ్మా, యాక్చువల్గా చూసుకున్నట్టుంటే పాకిస్తాను ఆర్థికంగా కానీ అక్కడ ప్రజలకు తినడానికి తిండి కానీ కనీస వసతులు కూడా లేకపోవడం వల్ల అక్కడ ప్రజలందరూ కూడా ఈవెన్ సరే మతపరంగా చూసుకుంటే వేరే రకంగా మాట్లాడుతుంటారు. కానీ ఒక ఎడ్యుకేటెడ్ కానీ పాకిస్తాన్ ప్రజలు కానీ ఇప్పుడున్న దేశ నాయకత్వాన్ని, భారతదేశ ప్రైమ్ మినిస్టర్ను చూడండి. ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఏ రకంగా డెవలప్ అవుతుంది, మనం ఏ రకంగా పోతున్నామని వాళ్ళు పార్లమెంట్లో, అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు కూడా విజువల్స్ కూడా వస్తున్నాయి. అయితే అక్కడ ప్రధానంగా ఎవరికి వాళ్ళు అంటే పాకిస్తాన్లో ఉన్న సమస్యల వల్ల వాళ్ళు తిండికి తినలేని పరిస్థితుల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. అందులో భాగంగా ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు విడిపోయి సక్సెస్ఫుల్గా చేసుకుందామనే ఆలోచనతోటి వాళ్ళు బెలూచిస్తాన్ ఏదైతే ఉందో దాదాపుగా అది ఒక కొలిక్కి వచ్చినట్టుంది. దాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోరు. ఇది ఒకటే కాదు, ఇంకా నాకు తెలిసి ఇంకో 2-3 కూడా అటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు వస్తుందని అంటే అక్కడ నాయకత్వం సరిగా పని చేయకపోవడం, కేవలం మతత్వంతో భారతదేశం మీద వాళ్ళు నాశనమైనా సరే భారతదేశం మంచిగా ఉండొద్దు అనే ఉద్దేశంతో, భారతదేశం పరులు ఇది కావాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న చర్యలు అనుకోండి. ఇప్పుడు మన పాకిస్తాన్ దానికి సంబంధించిన ఆపరేషన్ సింధూర్లో చూసుకుంటే టోటల్గా విజయవంతమైంది భారతదేశం. అప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళకు పూర్తిగా ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో, ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత పాకిస్తాన్ ప్రజలకైతే ఇంకా వాళ్ళ ఆ దేశం మీద నమ్మకమే పోయింది వాళ్ళందరికీ. అంటే మేము ఇక బాగుపడలేము, జీవితంలో బాగుపడలేము, మా పరిస్థితులు ఈ రకంగానే ఉన్నాయి అనుకొని వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడ అంటే డివైడ్ కావాలనే ఆలోచనతో ముందుకు వచ్చి అందులో భాగంగా బెలూచిస్తారు. అంటే ఇప్పుడు బలుచిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకుందో, అంటే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది టెర్రరిజం ఆగేంత వరకు అయితే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ ఉంటుంది అని చెప్తూ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మరి ఆపరేషన్ సింధూర్లో కలిసి పోరాడతారా పాకిస్తాన్తో కలిసి, లేదు అంటే ఇండియాకి సపోర్ట్ ఉంటుంది అనుకోవచ్చు మనం బలుచిస్తాన్ అనేది? అంటే ఒకటి వాళ్ళు ఆ దేశంలో విడిపోయిన తర్వాత భారతదేశం నుంచి వారు ఆశించుకొని భారతదేశం నుంచి మేము మా కంట్రీ డెవలప్ చేసుకుందామనే ఆలోచనతోటి వాళ్ళు కనుక ముందుకు వస్తే వాళ్ళ నిర్ణయం ఆ రకంగా ఉంటే వాళ్ళ నిర్ణయం అది. అంటే ఇప్పుడు బలూచిస్తాన్ ఉంది ఎగ్జాంపుల్, వాళ్ళకి పాకిస్తాన్ మీద నమ్మకం లేదు, భారతదేశం మీద నమ్మకం ఉంది. భారతదేశం మీద నమ్మకం ఉంది కాబట్టి భారతదేశంతో స్నేహపూర్వకంగా ఆర్థికంగా ఎదగడానికి, కంట్రీ నిలదొక్కుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుండొచ్చు. అట్లా మిగతా వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుండొచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను, ప్రజలకు మాత్రం పాకిస్తాన్ ప్రజలకు మాత్రం నమ్మకం లేదు. కేవలం తత్వంతో దాంతో వేరే దేశం మీద పడి భారతదేశం ఇప్పుడు మీరు గమనించిన ఎప్పుడు కూడా మన భారతదేశం ఇతరులపైన ఎప్పుడు దాడి చేయలేదు. మీరు సనాతన ధర్మం ఎప్పుడు చూసుకున్నా ఒకరిపైన దాడి చేయలేదు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మన సత్తా ఏందో చూపిస్తాం. ఆ రకంగా ఆపరేషన్ సింధూర్ అనేది అది యుద్ధం కాదని వాళ్ళే చెప్పారు. ఆపరేషన్ సింధూర్ దాని ఏంటంటే ఉగ్రవాద దాడులు జరుగుతుంటే క్షణాన అప్పట్లాగా వెయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏ క్షణానైనా వాళ్ళు ఒక అటాక్ చేస్తే మేము ఆ ఉగ్రవాద శిబిరాలు అనుకోండి, ఆ పాకిస్తాన్లో జరుగుతున్న ఇక్కడ చేసే తప్పిదాలు, ఆ మర్డర్లు చేసి అక్కడ షెల్టర్ తీసుకుంటున్న ఉగ్రవాదులను లేపేయడం ఇదంతా కూడా జరుగుతున్నది. రేపు ముందట కూడా జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.